పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విద్యల్లో పోరాట విద్యల్లో ఆల్రెడీ మన సినిమా కోసం చేసినటువంటిది హరిహర వీరమల్లు కోసం ట్రైన్ అయినటువంటి ఆర్టు ఇప్పుడు దాంట్లో ప్రవేశం కింద అధికారిక ధృవీకరణ అన్నటువంటిది చేసుకొచ్చారు. ఏదైతే మార్షల్ ఆర్ట్స్లో ఇంతకుముందే పవన్ కళ్యాణ్కి ప్రావీణ్యం ఉంది. వాస్తవంగా తనకి సంబంధించినంత వరకు సినిమాలు రాజకీయాల్లోకి రాకముందే తను మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ఉంది. కరాటే వచ్చాయనికి, అట్లాగే చెన్నైలో ఉన్నటువంటి సమయంలోనే కఠినమైనటువంటి సాధన చేసుకొచ్చారు. మరోవైపున జపనీస్ సమురాయి కూడా నేర్చుకున్నారు. మార్షల్ సంప్రదాయాల మీద లోతైన అధ్యయనం చేసుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ మీద ఆయన అవగాహనకి సంబంధించి సినిమాల్లో కూడా దాదాపుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అట్లాగే తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ లాంటి చిత్రాల్లో ఈ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ప్రొజెక్షన్ కూడా చేసుకొచ్చారు. ఈ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైనటువంటి సంస్థల్లో ఒకటైనటువంటి సోగో బుడో కన్రికై నుంచి ఆయనకి ఇప్పుడు 5th డాన్ 5వ డాన్ పురస్కారం లభించింది. అంటే ఇప్పుడు కరాటేలో వీటిలో బెల్ట్ అంటారు కదా, రెడ్ బెల్టు, గ్రీన్ బెల్టు, బ్లాక్ బెల్టు, అట్లాగా అనమాట. ఇక్కడ 5th డాన్ జపాన్ వెలుపల సోకే మురమ్మత్సు సెన్సైలోని టకెడా షింగెన్ క్లాస్లో ప్రవేశం పొందినటువంటి తొలి తెలుగు వ్యక్తిగా ఇప్పుడు ఆయన రికార్డు సాధించారు. వాస్తవంగా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు ఆల్రెడీ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనేటటువంటి బిరుదు గతంలోనే ఇచ్చున్నారు. అధునాతన శిక్షణలో భాగంగా భారతదేశంలో జపాన్ యుద్ధ కళల్లో అగ్రగణ్యుడు ఒకటైనటువంటి ప్రముఖ బుడో నిపుణుడు హన్షీ ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమ్మదీ దగ్గర పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కెండోలో కూడా సమగ్ర శిక్షణ పొంది ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం, లోతైన తాత్విక అవగాహన కూడా సంపాదించారు. తాజాగా ఆ మైలురాయి ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధ కళలు అన్నీ కూడా ఒకదానికొకటి ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు సంబంధించి తాజాగా ఇవన్నీ చెప్పుకోవాల్సినటువంటి కారణం ఏంటంటే జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు పొందారు. పురాతన జపనీస్ కత్తి సామకళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందారన్నమాట.